ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రంగంలోకి ఈడీ దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, జీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ కేసు నమోదు తర్వాత ఈ రోజు ఏసీబీ అధికారులు నేరుగా ఈ కేసులో ఉన్నటువంటి కంప్లైంటర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడము, అనంతరం ఇటు రెస్పాండెంట్స్ అందరూ కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా రిలాక్సేషన్ పొందుతున్నటువంటి క్రమంలో ఇది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీంట్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే దానిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమకు ఈ కేసు వివరాలన్నీ కూడా అందించాలంటూ కూడా ఒక లేఖ రాసినట్టుగా సమాచారం అందుతుంది. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు ఈసీఐఆర్ కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీంట్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా కేటీఆర్, అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ కింద నూతనంగా మరో కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏసీబీ కేసులో వీళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవ్వడము, హైకోర్టు 10 రోజుల పాటు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఈ కేసు తిరిగి 27వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈ టైంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేటీఆర్ పైన కేసు నమోదు చేస్తా ఉన్నాము. ఈసీఐఆర్ ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు 55 కోట్లు అంటే ఈ మనీ లాండరింగ్ కి పాల్పడ్డారంటూ కూడా పక్కాగా తమకున్నటువంటి ఆదేశాల ప్రకారంగా, తమకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ కేసు నమోదు చేస్తున్నామన్నట్టుగా కూడా ఈడీ ఈ సమాచారాన్ని సేకరించి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, మూడో వ్యక్తిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా ఈసీఐఆర్ కిందికి చేరుస్తూ ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. తొందరలో కేటీఆర్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఒక నోటీసులు అందజేసి ఈ డేట్ రోజు మీరు ఈడీ కార్యాలయం ముందు హాజరయ్యి ఈ విషయంలో ఎదుర్కొన్నటువంటి ఆరోపణల పైన మీరు ఈ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేనట్టు కూడా రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు ఈడీ కార్యాలయానికి పూర్తి వివరాలతో సహా మీ ఆదేశాల ప్రకారంగానే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి మీరు హెచ్ఎండిఏ ఖాతాల ద్వారా నుంచి ఈ నిర్వాహకులకు బదలాయించినటువంటి వివరాలన్నీ కూడా తమకు ప్రొడ్యూస్ చేయాలి అన్నట్టుగా కూడా నోటీసులు అందజేసేటప్పుడు ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేసి కేటీఆర్ కి నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఉదయాన్నే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేటీఆర్ పర్సనల్ మెయిల్ కి గాని లేదా ఆఫీస్ కార్యాలయానికి గాని నోటీసులు అందజేసి దీనిపైన వివరణ కావాలి, ఈ తేదీ నాడు మీరు హాజరవ్వండి అంటూ మాత్రం నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే ఈ కేసులో ఈడీ ఎంటర్ అవడం, కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయడంతో కేటీఆర్ పై ఇంకా ఉచ్చు బిగిస్తోంది అనుకోవచ్చా? ఏసీబీ అనేది రాష్ట్ర దర్యాప్తు సంస్థ. రాష్ట్రం వరకే దీన్ని కోర్టు పవర్స్ ని ఉపయోగించుకొని రాష్ట్ర దర్యాప్తు సంస్థని ఏదో రకమైనటువంటి రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఆ దిశగా వీళ్ళు ఉదయం నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించి కేటీఆర్ పైన నమోదైనటువంటి సెక్షన్లన్నీ కూడా ఏ రకంగా విచారణ జరపకపోయినా, దర్యాప్తులో చేపట్టకపోయినా కేటీఆర్ యొక్క స్టేట్మెంట్ తీసుకోకుండానే అతని పైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. ఈ యాక్ట్ నమోదు చేయాలి అంటే అవతల వ్యక్తి దగ్గర నుంచి విచారణ స్టేట్మెంట్ అంతా సేకరించి దర్యాప్తులో భాగంగా అతను తప్పు చేసినట్టయితే ఈ సెక్షన్ నమోదు చేయాల్సి ఉంటుంది. అదేది కూడా దర్యాప్తు చేయకుండానే కేటీఆర్ పైన ఈ సెక్షన్లు అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవు అంటూ కూడా కోర్టు దృష్టికి కేటీఆర్ తరఫున న్యాయవాది ఈ విషయాలను తెలియజేసినప్పటికీ కోర్టు 2 వైపుల నుంచి కూడా వాదనలు విన్న తర్వాత దర్యాప్తు చేపట్టిన తర్వాతనే కేటీఆర్ పైన ఈ సెక్షన్లు అమల్లోకి తీసుకొచ్చామంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఈ విషయాన్ని తెలియజేయడంతో రెండు వైపుల నుంచి వాదనలు విన్నటువంటి కోర్టు తిరిగి 10 రోజుల వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదని 27వ తేదీన ఈ కేసుని మళ్ళీ విచారణ చేపడతామంటూ కూడా ఉన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఈ టైంలో ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ ఏసీబీ అధికారులకు ఒక లేఖ రాసి మీరు నమోదు చేసినటువంటి కేసు వివరాలు హెచ్ఎండిఏ తాలూకా డిపార్ట్మెంట్ నుంచి వెళ్లినటువంటి ట్రాన్సాక్షన్స్ వివరాలు ఏ తేదీన హెచ్ఎండిఏ నుంచి ఈ దఫాలుగా ఈ ఫార్ములా నిర్వాహకులకు డబ్బుల చెల్లింపులు జరిగాయి, ఆ తేదీల వివరాలు కూడా తమకు తెలియజేయాలన్నట్టుగా కూడా ఈడీ ఒక లేఖ రాయడము, దీనికి ఏసీబీ స్పందించడము,
ఈ రోజా లేదా రేవా ఏసీబీ నుంచి కూడా ఆ పూర్తి ఫైలు ఈడీ కార్యాలయానికి అందేటువంటి అవకాశం ఉంది. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుని ఆధారంగా చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేస్తూ కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, మూడో వ్యక్తిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ముగ్గురుపై కూడా ఈడీ కేసు నమోదు చేస్తున్నామన్నట్టుగా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రేపు ఉదయాన్నే ముగ్గురికి పర్సనల్ గా నోటీసులు జారీ చేసి ఒక టైం డేట్ కేటాయించి ఆ రోజు ఈడీ కార్యాలయం ముందు పూర్తి వివరాలతో సహా హాజరవ్వాలంటూ మాత్రం ఈ నోటీసులు అందించేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.